అయ్యగారు, చివర్కి హిట్ కొట్టారా లేక మళ్ళీ అభిమానుల్ని నిరాశపరిచారా? ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఒకే ఒక్క ఫీలింగ్ వచ్చింది. సిక్సర్ కొట్టాడు, కానీ బాల్ స్టేడియం బయట పడలేదు. అంటే మంచి ప్రయత్నం చేశాడు, కానీ అది ఎంతవరకు వర్కౌట్ అయింది? ఈ వీడియోలో స్పాయిలర్స్ లేకుండా నా ఆనెస్ట్ రివ్యూ చెప్తాను. చివర్లో నేనిచ్చే రేటింగ్ మిస్ అవ్వకండా. హలో, వెల్కమ్ టు తెలుగు బీట్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న మూవీ లెనిన్. సో, మూవీ ఎలా ఉంది, ఏం బావుంది, ఏం బాగోలేదు, థియేటర్కి వెళ్లడం వర్తవుతుందా లేదా అనేది షార్ట్గా కాదు, డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఒక విషయం చెప్పాలి. లెనిన్ చూసేటప్పుడు చాలా సినిమాలు మన మైండ్లోకొస్తాయి. కొన్ని సీన్స్ చూసినప్పుడు ఇది ఎక్కడో చూసినట్టుంది కదా అనిపిస్తుంది. కాబట్టి స్టోరీ పరంగా ఇది పెద్దగా కొత్త సినిమా కాదు. నథింగ్ న్యూ, నథింగ్ ఫ్రెష్. కానీ అదే పాత ఫార్ములాను మంచి ఎగ్జిక్యూషన్తో చెప్పడానికి ట్రై చేశారు. కొన్ని చోట్ల అది చాలా బాగా వర్కౌట్ అయింది, కొన్ని చోట్ల మాత్రం పూర్తిగా మిస్ అయింది. ఇప్పుడు నాకు బాగా నచ్చిన విషయాలు. మొదటిగా సినిమాటోగ్రఫీ. మూవీ స్టార్ట్ అయిన 5 నిమిషాల్లోనే మనల్ని ఒక అసలైన రాయలసీమ గ్రామంలోకి తీసుకెళ్తారు. రస్టిక్ ఫీల్ అంటే ముఖానికి మట్టి పూయడం కాదు, ప్రతి ఫ్రేమ్లో ఆ నేలవాసన కనిపించాలి. అది ఈ సినిమాలో కనిపిస్తుంది. ఆ వార్మ్ కలర్స్, లో కీలైటింగ్, ఫ్రేమింగ్, డెప్త్, లిటరల్లీ ప్రతి షాట్ ఒక పెయింటింగ్లా ఉంటుంది. థియేటర్లో చూస్తుంటే స్క్రీన్ నుంచి కళ్ళే తిప్పలేం. ఇంకో పెద్ద ప్లస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్. స్టార్టింగ్లో ఆయన వాయిస్ వినిపించగానే సినిమాకి ఒక్కసారిగా భారీ స్కేల్ వచ్చేస్తుంది. ఆ గ్రావిటీ, ఆ మాడ్యులేషన్, ఆ ప్రపంచంలోకి మనల్ని పూర్తిగా తీసుకెళ్తుంది. కొన్ని సీన్స్లో నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడితే కొంతమందికి స్లోగా అనిపించొచ్చు. అది నిజమే. ఎందుకంటే వాళ్ళు ముందుగా వరల్డ్ బిల్డింగ్ మీద టైం పెట్టారు, ఎక్కడా తొందరపడలేదు. కాని ఒక్కసారి కథ సెట్టయిన తర్వాత సినిమా గ్రాఫ్ నెమ్మదిగా పైకెక్కడం మొదలవుతుంది. ఇంకా నాకు బాగా నచ్చింది పాస్ట్ ప్రెజెంట్ మధ్య ఉన్న ట్రాన్సిషన్స్, మ్యాచ్ కట్స్, విజువల్ ఓవర్లాప్స్ చాలా స్మూత్గా ఉన్నాయి. సీన్ నుంచి సీన్కు కట్ చేసిన ఫీలింగ్ రాదు, ఒక ఫ్లోలో కథ సాగుతుంది. అసలు సినిమా ప్రీ ఇంటర్వెల్ దగ్గర్నుంచి గేర్ మార్చేస్తుంది. సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ బ్లాక్స్ చాలా బావున్నాయి. ఇక్కడే థమన్ కూడా తన బెస్ట్ ఇచ్చాడు. సాంగ్స్ మాత్రం అంతగా గుర్తుండవు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం థియేటర్ని షేక్ చేస్తుంది. కేవలం లౌడ్ బీట్స్ కాదు, సౌండ్ డిజైన్, ఫోలీ, విలేజ్ యాంబియన్స్, ఎమోషనల్ సీన్స్లో వచ్చే మ్యూజిక్ ప్రతి సీన్ని మరో లెవెల్కి తీసుకెళ్లాయి. డాల్బీ అట్మాస్లో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్. ఇప్పుడు నటీనటుల విషయానికొస్తే అఖిల్ గురించి ఒక మాట చెప్పాలి. ఇది ఆయన బెస్ట్ పర్ఫార్మెన్స్లలో ఒకటి. ఎమోషనల్ సీన్స్లో చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఆ డెడికేషన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. భాగ్యశ్రీ కూడా తన పాత్రకు పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఆ క్యారెక్టర్లో ఆమె చాలా న్యాచురల్గా కనిపిస్తాం. కానీ సినిమా పర్ఫెక్ట్ కాదు. కొన్ని క్యారెక్టర్సు, కొన్ని పాటలు, స్టోరీలో కొన్ని రొటీన్ మూమెంట్స్ కొంచెం ఇరిటేట్ చేస్తాయి. అవి లేకపోయి ఉంటే సినిమా ఇంకో లెవెల్కి వెళ్లేది. ఓవరాల్గా లెనిన్ ఒక రొటీన్ రాడ్ మూవీ కాదు, అలాగే మాస్టర్ పీస్ కూడా కాదు. ఇది ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. థియేటర్లో ఒకసారి చూడొచ్చు. నా రేటింగ్ 3.25/5. ఇప్పుడు మీ వంతు. మీరు లెనిన్ చూసారా? చూసి ఉంటే మీకు బెస్ట్ సీన్ ఏది? ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఎలా అనిపించింది? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి నిజాయితీ రివ్యూల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.